పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ యొక్క మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితంలో మీ కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొందించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నానా విధములైన ప్రార్థనలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ గురించి మనం విన్నాం. Except one prayer, I covered everything. That one prayer is praying in the Holy Ghost. Tongues లో మాట్లాడే దాని గురించి. That is a very powerful prayer. అది లాస్ట్ లో కవర్ చేస్తాను. బికాస్ ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కవర్ చేస్తూ ఫైనల్గా, బికాస్ టంగ్స్ కవర్స్ ఎవ్రీథింగ్. టంగ్స్ లో యూ కెన్ వర్షిప్ గాడ్, టంగ్స్ లో యూ కెన్ ప్రైజ్ గాడ్, యూ కెన్ ప్రే, యూ కెన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. సో అది తర్వాత చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అఫెన్సివ్ వెపన్స్ డీల్ చేస్తున్నాం కదా. ఆమేన్. వీఆర్ డీలింగ్ విత్ స్పిరిచువల్ వార్ఫేర్స్లో ఏమేమి చూసాం ఇంతవరకు? హౌ ఈజ్ ది కింగ్డమ్ అనేది చూసాం. సైతాన్ యొక్క రాజ్యం ఎట్లా ఉంది, దేవుని రాజ్యం ఎట్లా ఉంది చూసాం. దెన్ డిఫెన్సివ్ వెపన్స్ చూసాం కదా, లిస్ట్ ఉంది కదా. దెన్ అఫెన్సివ్ వెపన్స్లో వి కేమ్ టు మెనీ థింగ్స్. ఒకటి వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఏం చూసాం? అఫెన్సివ్ వెపన్ మర్చిపోయినారా? బోత్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ ఏంటి? సోర్డ్ ఆఫ్ ది స్పిరిట్, ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ చూసాం. అండ్ ఈరోజు ఇంకొక డిఫరెంట్ టాపిక్ చూడబోతున్నాము. సామ్స్ 8th చాప్టర్, కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. తెలుగులో చదవకండి, ఇంగ్లీష్లో చదవండి ప్లీజ్, ఎందుకంటే తెలుగులో సరిగా లేదు. సామ్స్ 8th చాప్టర్ 2nd వర్స్, కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం. మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి తర్వాత ఇంగ్లీష్లో చూసుకోండి. సంబడి. Amen. Hallelujah. Hallelujah. Out of the mouth of babes and sucklings. అంటే పిల్లల, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, సక్లింగ్స్ అంటే పాలు తాగే పిల్లలు, చిన్న పిల్లలు, వీరి నోటి నుంచి వచ్చే మాటల ద్వారా దేవుడు అంటే ఏం చేస్తున్నట్ట? హీ హాజ్ ఆర్డైన్డ్ స్ట్రెంగ్త్ అంట, బలాన్ని అనుగ్రహించిండట. హల్లెలూయా. అయితే ఈ యొక్క స్క్రిప్చర్లో 2 పదాలు మనం గమనించాలి. ఒకటి వచ్చేసి ఎనిమీస్ అంటున్నాడు, రెండవది వచ్చేసి అవెంజర్ అంటున్నాడు. టూ వర్డ్స్. ఎనిమీస్ ఇస్ అ ప్లూరల్ వర్డ్. ఓకే. వై ఎనిమీస్ అనే పదం వాడారు అంటే, సేటన్స్ కింగ్డమ్ ఇట్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధముగు లోకనాథులు, తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ హై ప్లేసెస్ అండ్ స్పిరిచువల్ వికెడ్నెస్ ఇన్ హై ప్లేస్ కదా. ఎఫిషియన్స్ 6th చాప్టర్ 12th వర్స్లో ఉంటుంది, చదవండి. ఇవన్నీ బట్టి కొట్టాల. యూ షుడ్ మగప్. ఆమేన్. నెక్స్ట్ వీక్ చెప్తారా? 6:12. ఫర్ వీ రెస్ల్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగైన్స్ ది ప్రిన్సిపాలిటీస్, ది పవర్స్, రూలర్స్ ఆఫ్ డార్క్నెస్ of this world, against spiritual wickedness in high places. Hallelujah. So ఒక రేంజ్ ఉంది. మనం చూసినప్పుడు ఇక్కడ 4 different levels చూస్తున్నాం. Hallelujah. So all these people put together, all these spirits put together, they are considered as enemies. And ఇంకొక మాట చెప్పాడు, avenger అనే పదం ఉందా? That you might still the avenger. Amen. Who is this person? అంటే Satan himself. Amen. Hallelujah. అయితే చిన్న పిల్లలు, ఎవరు ఈ చిన్న పిల్లలు? ఒకసారి చూద్దాం. హూ ఆర్ దీస్ పీపుల్ అనేది కూడా మనం గమనిద్దాం. హూ ఆర్ దీస్ చిల్డ్రన్ అనేది. ఒకసారి యేసయ్య ఏం చేశాడంటే, హీ వాస్ పర్ఫార్మింగ్ మిరకల్స్. ఆయన యాజ్ యూజువల్, జీసస్ లైఫ్ వాజ్ అ మిరాక్యులస్ లైఫ్. ఆమేన్. జీసస్ ఇట్లన్నా మెరకలే, చూసినా మెరకలే, ఏం చేసినా మెరకలే. హల్లెలూయా. హీ వాజ్ అ మిరాక్యులస్ మ్యాన్. ఆయన మిరకల్స్ చేస్తున్నప్పుడు అవి చూసి, ఆ అద్భుతాలను చూసి చిన్న పిల్లలంతా హోసన్నా హోసన్నా అని అరుస్తూ వెళ్ళారు. అయితే దీస్ రిలీజియస్ ఫోక్స్, ఈ రిలీజియస్ లీడర్స్, ప్రీస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళంతా అన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడు, వాళ్ళని ఆపేసి, వాళ్ళని మాట్లాడదని చెప్పు పిల్లలను అని యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు మాథ్యూ 21st చాప్టర్ 15th వర్స్, మాథ్యూ 21:15.
హల్లెలూయా. అది ఇంగ్లీష్లో చదువుతారా? No, 16th verse. I want. Out of the mouth of babes and sucklings, thou hast perfected praise. కీర్తనలో ఏముంది? అవుట్ ఆఫ్ ది మౌత్స్ ఆఫ్ బేబ్స్ అండ్ సక్లింగ్స్ thou hast ordained strength. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జీసస్ ఈస్ గివింగ్ హిస్ ఓన్ ట్రాన్స్లేషన్. హీ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యేసు ప్రభువే, హీ ఈస్ ది లివింగ్ వర్డ్. ఆమేన్. హీ ఈస్ ది లివింగ్ వర్డ్. జీసస్ ఈస్ కోటింగ్ Psalms 8 chapter 2nd verse. ఏం చెప్తున్నాడంటే, అక్కడ రాయబడిన మాటనే ఇన్ హిస్ ఓన్ ట్రాన్స్లేషన్ హీ ఈస్ టెల్లింగ్. ఏమని చెప్తున్నాడంటే, అవుట్ ఆఫ్ ది మౌత్స్ ఆఫ్ బేబ్స్ అండ్ సక్లింగ్స్ thou hast perfected praise అంటున్నాడు. అదే కీర్తనలో ఏమని చెప్పాడు? thou hast ordained strength. బాగా ఆలోచించండి. స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్. హల్లెలూయా. స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ప్రైజ్. నీ బలము దేనికి సమానం అంటే నువ్వు స్తుతించేదానికి సమానం. హల్లెలూయా. అర్థం కావట్లేదా? ఒక క్రైస్తవుడి యొక్క బలము ఎక్కడ ఉంది అంటే వాడు స్తుతించే దానిలోనే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే వాడు నోరు తెరిచి స్తుతించేప్పుడు ది ఎనిమీ విల్ బి పుట్ టు సైలెన్స్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, అవుట్ ఆఫ్ ది మౌత్. బాగా గమనించండి. మౌత్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్ గాడ్ హెస్ గివెన్ టు us. ఈ నోటి ద్వారానే యూ కెన్ యూజ్ ది స్పిరిచువల్ వెపన్స్. వర్డ్ ఆఫ్ గాడ్ వాడాలంటే ఎక్కడ వాడాలా? నోరు తెరిచే వాడాలి. అవునా? దేవుని మాట 2-edged sword, double-edged sword. ఎక్కడ double-edged sword? when it comes on the lips. నీ యొక్క నోటి మీదకి వచ్చినప్పుడే ఇట్ ఈస్ ది 2-edged sword. నీ ఇంట్లో బైబిల్ ముడిచిపెట్టుకొని షెల్ఫ్స్లో పెట్టుకుంటే ఇట్స్ నాట్ ఎ 2-edged sword. అవునా? ఐ టోల్డ్ ది డిఫరెన్స్ లోగోస్ అండ్ రీమా. రీమా ఈస్ ది ఇన్స్పైర్డ్ వర్డ్ దట్ కమ్స్ టు యువర్ లిప్స్. లోగోస్ ఈజ్ వాట్ గోస్ ఇన్సైడ్. లోగోస్ అనే పదం దేవుని వాక్యమే, బట్ ఇట్ గోస్ ఇన్సైడ్. రీమా కమ్స్ అవుట్ సైడ్. హల్లెలూయా. సో ఇక్కడ బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, అవుట్ ఆఫ్ ది మౌత్స్ నోరుల గురించి చెప్తున్నాడు. నోరు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బాగా గమనించండి. ఈ నోటి నుంచే స్ట్రెంగ్త్ వస్తుంది. ఫస్ట్ ఒకటి అది గుర్తుపెట్టుకోండి. ఒకటి, మౌత్ ఈజ్ అ ఛానల్ టు యూజ్ యువర్ స్పిరిచువల్ వెపన్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటాడంటే, ఇన్ఫెంట్స్ అండ్ బేబ్స్, చిన్న పిల్లలు అంటున్నాడు. ఎవరు ఈ చిన్న పిల్లలు అంటే? చిన్న పిల్లలు మాత్రమే స్తుతించాలా? ఎవరు చిన్న పిల్లలు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చూద్దాం. మత్తయి సువార్త 11వ వచనం చూడండి. Matthew 11:25. Matthew 11:25 చూడండి. హల్లెలూయా. ఎవరి గురించి చెప్తాడు? పసిబాలులని. జీసస్ చుట్టూ 12 మంది పసిబాలు ఉండినారా? ఎవరున్నారు జీసస్ చుట్టూ? డిసైపుల్స్. హల్లెలూయా. ఆమేన్. బాగా గమనించండి. యేసు ప్రభు మాటలు ఎవరి గురించి? అట్ దట్ టైమ్ జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్, I thank thee, O Father, Lord of heavens and earth, because thou hast hid these things from the wise and prudent and hast revealed them unto babes. ఎవరు ఈ babes? ఎవరు అంటే హీస్ టాకింగ్ అబౌట్ హిస్ డిసైపుల్స్. ఆయన సొంత డిసైపుల్స్ గురించి చెప్తున్న మాటలు అంటే దే ఆర్ స్టిల్ బేబీస్. హల్లెలూయా. హూ ఆర్ బేబీస్ అంటే దోస్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. వాళ్ళ సొంత బలము లేకుండా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వాళ్ళే బేబీస్. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు నువ్వు ఐ క్యాన్ హెల్ప్ మై సెల్ఫ్, ఐ క్యాన్ మేనేజ్ అనుకుంటావో, యు ఆర్ నాట్ ఎ బేబీ ఇన్ గాడ్ సైట్. ఆమేన్. యు ఆర్ నాట్ ఎ బేబీ. నువ్వు నా పని నేను చేసుకోగలను, నన్ను ఏం చేసుకోవాలని చెప్పి నువ్వు అప్పుడు స్తుతించడం మొదలు పెడితే గాడ్ డజంట్ వర్క్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మౌత్స్ ఆఫ్ బేబ్స్ అండ్ సక్లింగ్స్. చిన్నపిల్లలు. ఎవరు చిన్నపిల్లలు? దోస్ హూ డోంట్ నో టు హెల్ప్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకోవడం వాళ్ళకి రాదు. నువ్వు ఎప్పుడైతే గాడ్ ఐ క్యాన్ మేనేజ్ మై సెల్ఫ్, నో నీడ్ ఆఫ్ యూ అన్నావంటే there is nothing going to happen in your life. But ఎంత పెద్దవాడైనా కూడా when a person humbles himself and says, Lord, I depend upon you, నేను నీ మీద ఆధారపడతాను, నా సొంత శక్తి లేదు నాయన, ఎప్పుడైతే నువ్వు చెప్పే వ్యక్తి అవుతావో, then the praise in your mouth it becomes so powerful. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోట్లో ఎప్పుడు పవర్ఫుల్ అవుతుందంటే ప్రైజ్, నువ్వు ఫస్ట్ చిన్నపిల్లలు. అందుకే యేసు ప్రభువు ఏమంటే, చిన్నపిల్లలను ఆటంకపరచదండి ఇలాంటి వారిదే. ఎలాంటి వారు అంటే అందరు చిన్న పిల్లలనా? కాదు. జీసస్ థింకింగ్ వాజ్ డిఫరెంట్. జీసస్ వాజ్ థింకింగ్ ఎట్లా ఆలోచించేవాడంటే, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినారు? ఎవరైతే బయట ఉన్నారో, దోస్ పీపుల్ హూ డింట్ హ్యావ్ ఎనీ హోప్.
12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? వచ్చి పోయి ఆయన ముట్టుకుంటే చాలు నేను బాగా అవుతాను. షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ హోప్ బికాస్ డాక్టర్స్ ఫెయిల్డ్, ఎవ్రీబడి ఫెయిల్డ్, అందరూ వదిలేసిన అయిపోయింది. అటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లో షీ కేమ్ ఫర్ జీసస్. హల్లెలూయా. ఎవరైతే ఇంకా మాకు కాదు అనుకొని ఆయన దగ్గరకు వచ్చినారు. జైరస్ పెద్ద ఆయన, సెంచూరియన్ పెద్ద ఆయన, అటువంటి వాళ్ళందరూ వచ్చినారు జీసస్ దగ్గరికి. మాకు కాదు నాయన, నువ్వు వచ్చి హెల్ప్ చేయి మాకు. దే హంబుల్డ్ దెమ్సెల్వ్స్. హల్లెలూయా. అంటే మాకు కాదు అని దేవుని మీద డిపెండ్ ఎవరైతారో, యేసు ప్రభువు మీద ఎవరు డిపెండ్ అవుతారో, డిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్, వాళ్ళకే ఈ ప్రైజ్ అనేది పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. రెవల్యూషన్ 12th chapter 10th verse చూడండి. I'll show you one more scripture. Revelation 12th chapter 10th verse. This is a vision. ఇంకా ఇది జరగలేదు, జరగబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు పాస్. చాలు, బాగా అర్థం చేసుకోండి. సేటన్ గురించి చెప్తున్నాడు. ఈ సేటన్ చేస్తున్న పనంతా ఏంటంటే, సైతాన్ చేస్తున్న పనంతా ఏంటంటే, దేవుని సన్నిధి దగ్గరికి పోయి నిలబడి హీఈస్ ఆల్వేస్ అక్యూజింగ్ బ్రదర్ అండి. ఆమెన్. ఏమన్నా అక్యూజ్ చేస్తున్నాడంట, ఈ అమ్మాయి ఆ తప్పు చేసింది, ఆ అమ్మాయి ఆ తప్పు చేసింది, ఆ అమ్మాయి ఆ తప్పు చేసింది. హీఈస్ ఆల్వేస్, ఇంకో మాట చెప్పాలంటే అక్కడ ఏమంటున్నాడంటే డే అండ్ నైట్. బాగా గమనించండి, రాత్రి పగలు హీఈస్ వెరీ బిజీ అక్యూజింగ్ పీపుల్. చూసినావా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, చూసినావా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. హీఈస్ బిజీ అక్యూజింగ్. ఏమవుతుంది అక్యూజ్ చేస్తే? ఏమవుతుంది అంటే గిల్ట్ వస్తుంది. నువ్వు ఆ తప్పు చేసినవా, నువ్వు అప్పుడు తప్పు చేసినవా అంటే ఏమవుతుంది? ఒక రకమైన తప్పు చేసినాననే ఫీలింగ్ వస్తుంది, గిల్ట్ వస్తుంది. గిల్ట్ ఈస్ ది వెపన్ ఆఫ్ డెవిల్. గిల్ట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ డెవిల్ అగేన్స్ట్ ఎ బిలీవర్. ఒక బిలీవర్ను నువ్వు తప్పు చేసినావు, నువ్వు పాపం చేసినావు అనే ఆ కాండెమ్నేషన్లోకి పంపించగలిగిందంటే సేటన్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గిల్ట్ ఈజ్ ది వెపన్ ఆఫ్ డెవిల్. వాడు ఎంతసేపు అక్యూజ్ చేస్తుంటాడు. హీఈస్ అక్యూజింగ్. దేవుని దగ్గర నిలబడి డే అండ్ నైట్ హీఈస్ అక్యూజింగ్ పీపుల్. ఆమేన్. అయితే క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే పొద్దున పూట పని చేసుకుంటారు, రాత్రిపూట నైట్స్ ఏం చేస్తారు? పడుకుంటారు. సేటన్ ఈజ్ వెరీ బిజీ డే అండ్ నైట్. గమనించండి స్క్రిప్చర్. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించాల. సేటన్ ఈజ్ బిజీ డే అండ్ నైట్. హౌ మచ్ బిజీ వీ షుడ్ బీ విత్ ఫాదర్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, దేవుని దగ్గర పోయి మన గురించి అక్యూజ్ చేస్తుందంటే దేవుడే ఊరుకుంటామని చెప్పొచ్చు కదా సైతాన్ను, అనొచ్చా? కానీ దేవుడు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే సైతానును సైలెంట్గా పెట్టాల్సిన బాధ్యత నీకు అప్పచెప్పిండు. సైతాన్ను ఎలా సైలెంట్గా పెట్టగలవో ఆ యొక్క మీన్స్ ఆఫ్ వర్కింగ్ కూడా నీకే ఇచ్చిండు. ఏమని? యూ షుడ్ ప్రైజ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో నీ స్తుతి ఏమవుతుందంటే పరలోకాన్ని చేరి దేవుని సన్నిధిలో ఆ సాతాను ఏదైతే నీకు అగేన్స్ట్గా మాట్లాడుతుంటాడో ఆ మాటలను సప్రెస్ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెవల్యూషన్ 16th chapter చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13th verse 13వ వచనం. చాలు చాలు. ఇది కూడా జరగబోవాల్సినది. ఎట్లా జరుగుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ ఎ స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఇక్కడ కూడా మనం గమనిస్తే నోర్లు కనిపిస్తున్నాయి, అవునా? ఏమో ఘట సర్పము నోట, మౌత్, ఇంకొకటి అబద్ధ ప్రవక్త నోట, ఇంకోటి క్రూర మృగం నోట. నోట్లో నుంచి ఏమొస్తున్నాయంట? అపవిత్రాత్మలు వస్తున్నాయంట. ఆమేన్. అపవిత్రాత్మలు పని చేస్తున్నాయి. బాగా గమనించండి. అపవిత్రాత్మలు పనిచేయాలన్నా కూడా నోటి నుంచే పనిచేస్తున్నాయి. హల్లెలూయా. సైతానును నువ్వు నిమ్మలపరచాల్సిన స్థితి కూడా ఎక్కడి నుంచి పనిచేయాలా? నోటి నుంచి పనిచేస్తుంది. సైతాను సంబంధించిన మనుషులు కానీ ఆత్మలు కానీ వాళ్ళ నోర్లు వాళ్ళు వాడుతున్నారు. అయితే క్రైస్తవుడు తన నోరుని ఎట్లా వాడాలనో తెలియట్లేదు క్రైస్తవునికి. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఎవరు ఎంత బాగా నోరును వాడగలుగుతారో ఈ ఆత్మీయ పోరాటంలో వాళ్ళే గెలుస్తారు. సాతాని వైపు ఉన్న వ్యక్తులు వాళ్ళ నోరును వాడుతున్నారు. ఈవిల్ స్పిరిట్స్ వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. బట్ హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ మౌత్?
నీ నోటిని ఎట్లా వాడుతున్నావు? నువ్వు ఎక్కువ స్తుతించే వ్యక్తి అయితే యూ విల్ బి ప్రోగ్రెసింగ్ ఇన్ విక్టరీ. నువ్వు స్తుతించడం మానేసి గమ్మున ఉన్నావంటే వేరే వాళ్ళు నోరు తెరిచి ఆల్రెడీ పనిచేస్తున్నారు. సైతాను కానీ వాని యొక్క దుష్ట శక్తులు దే ఆర్ వర్కింగ్ డే అండ్ నైట్, వాళ్ళు పనిచేస్తుంటున్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే హీఈస్ కంపేరింగ్ ది స్పిరిట్స్ విత్ ఫ్రాగ్స్. కప్పల వలె. ఎందుకు ఫ్రాగ్స్ కు కంపేర్ చేస్తుండు? యూనో ఫ్రాగ్స్ సౌండ్స్ చేస్తాయి కదా. ఏ టైంలో చేస్తాయి? పొద్దున్న చేస్తాయి, రాత్రి చేస్తాయి, నైట్ చేస్తాయి. అండ్ ఫ్రాగ్స్ చేసే సౌండ్ ఏమంటారు? క్రాకింగ్. కంటిన్యూస్గా ఉంటుంది. ఫ్రాగ్స్ అరుస్తూనే ఉంటాయి, రాత్రంతా అరుస్తూనే ఉంటాయి. దే విల్ బి క్రాకింగ్ హోల్ నైట్. చీకటి ఉన్నంతసేపు అరుస్తూనే ఉంటాయి. అంటే సైతాన్ యొక్క కార్యక్రమాలు కూడా చీకటి కార్యక్రమాలు. చీకటి రాజ్యంలో వాడు అరుస్తూనే ఉంటాడు. ఇట్స్ ఎ కంటిన్యూస్ క్రాకింగ్ సౌండ్. సిమిలర్గా దానికి ఏముంటుందంటే మనం ఈ లోకంలో గమనిస్తే రూమర్స్, ప్రొపగాండా, అబద్ధపు మాటలు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎవరు చేస్తున్నారు? దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ డెవిల్. పొలిటీషియన్స్ కూడా దే గివ్ సమ్ రూమర్స్. ఎందుకు? పొలిటికల్గా వాళ్ళు బెనిఫిట్ కావాలని చెప్పి ఈవిల్ స్పిరిట్స్ దే మూవ్ ద స్పిరిట్ దిస్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్సో మూవ్డ్ బై ఈవిల్ స్పిరిట్స్. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ఎట్లా చేస్తారంటే రూమర్స్ పుట్టించుకొని ఒకరి మీద ఒకరు లేనిపోని అబద్ధాలు ప్రాపగేట్ అయిపోతుంది. మీరు గమనించండి, ఏ పార్టీ అయినప్పటికీ, ఎనీ పొలిటికల్ పార్టీ, అల్టిమేట్లీ వాట్ యు సీ ఈస్ లైస్, అబద్ధాలు. ఆమేన్. అండ్ హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ లైస్? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఈవెన్ ఒక చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లల మీద కూడా రూమర్స్ వస్తాయి. దెన్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? యూ షుడ్ బి ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతించడం మొదలుపెట్టినప్పుడు నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క నేరారోపణలన్నీ కూడా సబ్సైడ్ అయిపోతుంటాయి. హల్లెలూయా. కీర్తన 149, 149. కీర్తన 149 అధ్యాయము 6 నుంచి 9 వరకు చదవండమ్మా. ఆమేన్. 149, 6 to 9 ఇంగ్లీష్లో చదవండి. లెట్ ది హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ బీ ఇన్ దేర్ మౌత్. బాగా గమనించండి, ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయంట? మౌత్. స్తుతులు నోట్లో ఉన్నాయంట. వెరీ గుడ్. నెక్స్ట్. చాలు. 2-edged sword ఎక్కడ వస్తుంది? దట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గాడ్. బాగా గమనించండి. అంటే ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో యువర్ ప్రైజెస్ should correlate with the word of God. Amen. Praises and the word of God, they go hand in hand. Hallelujah. నేను స్తుతిస్తున్నా అని చెప్పి నీ ఇష్టం వచ్చినది ఏదంటే అది మాట్లాడుకుంటే పనికిరాదు. కొందరు పాటలు రాస్తారు. ఏమని రాస్తారంటే, ప్రభా నేను పాపిని, నేను పురుగు ఓం కదా. విన్నారా పాటలు? పాపిని, ఘోర పాపిని. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కొత్త నిబంధనలో నీ గురించి ఏమని చెప్తుంది? ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. హల్లెలూయా. దేర్ఫోర్ అంటే ఏమర్థము? ఎందుకున్నది. వై ఇస్ ఇట్ దేర్ఫోర్ అనుకోవాలి. కాబట్టి ఎవడైనాను, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఎ న్యూ క్రీచర్. క్రియేషన్ కాదు, క్రీచర్. మనిషి అంటే అందరికి తెలుసు. బాగా గమనించండి. మనిషి, మ్యాన్ అందరికి తెలుసు, క్యాట్ అందరికీ తెలుసు, డాగ్ అందరికీ తెలుసు. ఈ న్యూ క్రీచర్ ఎవరికి తెలియదు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లా తయారు చేస్తుందంటే న్యూ క్రీచర్. దీనికి పేరు లేదు, న్యూ క్రీచర్. హల్లెలూయా. మన గురించి దేవుడు రాసిన మాటలు తీసుకొని పాటలు రాసుకోవాలి. అట్లాంటి పాటలు పాడాలి. చావు పాటలు కాదు, చచ్చిపోయే పాటలు కాదు. హల్లెలూయా. యువర్ ప్రైజ్ షుడ్ కొరిలేట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది నీ గురించి, అవే తీసుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే when you start praising God that way, you will be executing punishment, you will be executing judgment on the kings of these nations. Who are the kings of these nations? ఎవరు అంటే నేను చెప్పాను, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధములు, లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. దీస్ ఆర్ ఆల్ ది కింగ్స్ ఆఫ్ ది నేషన్స్. అందుకే ప్రిన్స్ ఆఫ్ పర్షియా గురించి విన్నాం మనం. దానియేలు గ్రంథంలో మనము ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ఆ ప్రిన్స్ వెళ్ళిపోయిన తర్వాత గ్రీకు దేశీయుల
రాజు వస్తాడని చెప్పాడు అక్కడ. మర్చిపోయినారా? వెరీ సారీ. రోజు ఏవో గొడవలు పెట్టుకుంటుంటాం కదా, రోజు ఏవో ఆలోచనలు ఉంటాయి, మైండ్ అంతా అవే ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎట్లా ఎక్కుతుంది? షుడ్ గివ్ టైమ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలలో దేవుని వాక్యము ఎక్కువగా ఉండాలి. డోంట్ గివ్ స్పేస్ టు ది డెవిల్. డెవిల్కు టైం ఇవ్వకండి. డెవిల్కు స్థలం ఇస్తే మొత్తం గుల్ల చేసి పడేస్తుంది, గలీజ్ చేసి పడేస్తుంది. హల్లెలూయా. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఏ విధంగా హౌ దిస్ ప్రైజ్ ఈస్ గోయింగ్ టు వర్క్, హౌ దిస్ థింగ్ ఈస్ గోయింగ్ టు వర్క్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతారా ఎవరైనా? అపోస్తుల కార్యములు యాక్ట్స్ 16th చాప్టర్ 16th వర్స్. ఫాస్ట్గా ఎవరైనా చదవండమ్మా. ఓకే, ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఉందంట. పౌలు శీలాలు వీళ్ళ పోతున్నారు. ఒక దయ్యం పట్టిన వ్యక్తి, ఆమెకున్న పవర్ ఏంటంటే ఫ్యూచర్ ఏం జరగబోతుంది అని చెప్తుందంట. దానివల్ల వాళ్ళ ఓనర్స్కు డబ్బులు బాగా వస్తున్నాయంట. అయితే ఆమె రెగ్యులర్గా కనబడుతుందంట. అప్పుడు 17th వర్స్ చూడండి. ఒక్క నిమిషం ఆగుదాం, ఒక్క నిమిషం. పౌలు ఏమైందంట? పౌలు వ్యాకుల పడిండు. ఆ దయ్యం ఏం మాట్లాడుతుంది? రైట్ వర్డ్సే మాట్లాడుతుంది, అవునా? పాల్ వాళ్ళు ప్రీచర్స్ కాబట్టి దేవుని మార్గం చెప్తుంది, దేవుని మార్గం. బట్ ఇన్ ది స్పిరిట్ హీ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ నాట్ మై స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ కాదు. సంథింగ్స్ దీస్ వర్డ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ సోర్స్ అని చెప్పి ఆయన ఏం చేసిండు? వ్యాకుల పడి దాన్ని వెళ్ళిపోమని ఆజ్ఞాపించి. చూడండి, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగం. వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఎనీథింగ్ రాంగ్? మంచి పనే చేశారు కదా, దయ్యాన్ని వెళ్ళగొట్టినారు. బట్ ఏం చెప్పారంట? వీళ్ళను బట్టలు దేవర్ మేడ్ న్యూ, బాగా కొట్టారు. లోపలి చెరసాలలో, ఇది ఇన్నర్ ప్రిజన్. ప్రిజన్లో ఇప్పుడు మనకుండే ఈ ప్రిజన్స్ లాగా వరుసగా బ్యారక్స్ ఉండవు. ఇన్నర్ ప్రిజన్ అంటే చాలా క్రిమినల్గా ఉండే వాళ్ళను ఇంకా లోపలికి పెట్టేస్తారన్నమాట, అవే ఫ్రమ్ ది రెగ్యులర్ ప్రిజనర్స్. అయితే వీళ్ళను అటువంటి లోపలి ప్రిజన్లో పెట్టారంట. చైన్స్ వేశారు, వాళ్ళ కాళ్ళకు చైన్స్ వేశారు. ఆ చైన్స్ వాళ్ళు కదలడానికి వీల్లేదు. ఈ మాట ఇంగ్లీష్లో చదువుతారా ఎవరైనా? 25th వర్స్. అట్ మిడ్ నైట్ Paul and Silas prayed and sang praises. బాగా ఆలోచించండి. మామూలుగా ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినారు. అందరూ మనల్ని మెచ్చుకోవాలి కదా దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు. బట్ ఇక్కడ ఏమైంది? వీళ్ళ పరిస్థితి, వీళ్ళని జైల్లో వేసేస్తారు. బాగా కొట్టినారు. కొట్టిన తర్వాత జైల్లో వేసిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తారు? ఎంత అన్యాయం జరుగుతుంది ప్రభావ మా మీద కదా, ఇంత అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని నేను ఖండిస్తున్నా. ఏమైనా కానీ ప్రభా వీళ్ళందరూ కూడా నాశనం కావాలా. బట్ పాల్ వాజ్ ఎ డిఫరెంట్. పాల్ అండ్ సైలస్ వీళ్ళు దే ప్రేయిడ్ అండ్ సాంగ్ ప్రైజెస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థనమే చేస్తారు. ప్రభా కష్టం వచ్చింది నాయన, కష్టం వచ్చింది నాయన, కష్టం వచ్చింది, కష్టం నుంచి బయటికి రావాలా, మాకు ఈ కష్టం ఉంది, దీని నుంచి బయటికి తీసుకొని రా, బయటికి తీసుకురా. ఇంతే. అన్యాయంగా జైల్లో వేసినారు ప్రభా మమ్మల్ని, వాళ్ళు బయటికి తీసుకురా. అన్యాయంగా దీంట్లో ఇరికిచ్చినారు, వాళ్ళు బయటికి తీసుకొని రా. అన్యాయంగా ఇది జరిగింది. బట్ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ప్రేయిడ్ అండ్ సాంగ్ ప్రైజెస్. పాటలు పాల్ ఈజ్ ఎ గుడ్ సింగర్ అని బైబిల్ ఎక్కడ రాయబడలే కదా.
పాల్ బహుశా నా అలాగే ఉంటాడు, కాకిరా వాడుతుండొచ్చు. అంటే రాగాలు తాళాలు ఇవేం తెలియవు. బట్ స్టిల్ బైబిల్ ఏం చెప్తుందంటే హీ సాంగ్ ప్రైసెస్. హల్లెలూయా. బాగా గమనించండి, ఫర్ ప్రైజింగ్ గాడ్ కీబోర్డ్ అవసరంలా. ఫర్ ప్రైజింగ్ గాడ్ నో ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నీడెడ్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ హార్ట్. నీ హృదయంతో నువ్వు దేవుని ఎట్లా స్తుతిస్తావు. దీస్ ఆర్ ఆల్ యాక్సెసరీస్. ఇంకా బెటర్గా మనం ఏ విధంగా చేయొచ్చు. దిస్ ఇస్ ఓన్లీ టు షో అవర్ లవ్ టు గాడ్. ఎందుకు కీబోర్డ్ కొని పెట్టాలా? ఇంకా డబ్బులు వస్తే ఇంకోటి ఏదైనా తెచ్చిపెడదాం, ఇంకోటి వస్తే ఎందుకు? టు షో అవర్ లవ్ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. మన పిల్లలకు మంచి చూస్తామా చూడమా? దేవునికి ఇంకా మంచి చూడడం. ఎందుకంటే మనల్ని మన పిల్లలు అందరినీ చూసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ మధ్యరాత్రి వేళ ఎవ్రీబడి ఇన్ దర్ లైఫ్స్ దే మే హ్యావ్ దిస్ టైం. ఒక మిడ్ నైట్ లాంటి డార్క్ పీరియడ్ ఉంటుంది. ఎవ్రీబడి మే హ్యావ్ దిస్ టైం. ఈ డార్క్ పీరియడ్లో ఏం చేయాలో తెలియదు. పాపం పాల్ను సైలాస్ని ఇద్దరిని తీసుకొచ్చినారు, చైన్స్ కట్టేసినారు, బట్టలు కూడా లేవు. దేర్ ఆర్ నో క్లోత్స్, బట్టలు లేవు. బాగా కొట్టినారు. ఆ బాగా కొట్టినప్పుడు నొప్పులు ఒత్తుకోవడానికి పాలు సైలాస్, నీకు ఇక్కడ దెబ్బ తగిలిందా, ఇక్కడ దెబ్బ తగిలిందా డిస్కస్ చేసుకోవచ్చు. బట్ వాట్ డిడ్ దే డూ? దే ప్రేడ్ అండ్ దే సాంగ్ ప్రైజెస్ టు గాడ్. హల్లెలూయా. దే సాంగ్ ప్రైజెస్. ఎట్లా పాటలు పాడినారంట చూడండి. దే సాంగ్ ప్రైజెస్ టు గాడ్. దెర్ ఇస్ ఎ కోలన్. ఎంతగా పాడినారంటే ప్రిజనర్స్ హర్డ్ దెమ్. బయట ఉండే ప్రిజన్లో ఉండే వాళ్ళందరికీ వినిపించిందని గట్టిగా పాడుతున్నారంట. హల్లెలూయా స్తుతి మహిమ పాడారు. ఏ పాట పాడారు తెలియదు. వాళ్ళకున్న పాటలు గట్టిగా. హల్లెలూయా. ఆ దెబ్బలు తగిలించుకొని ఆ యొక్క రక్తం గారుతుంది వాళ్ళకు. ఆ గట్టిగా దేవుని స్తుతించడం మొదలుపెట్టినారంట. ఇంకో చోట కూడా మనం అపోస్తల కార్యంలో మనం గమనిస్తే ఈ యొక్క శిష్యులు చేసే పని ఏంటంటే, కొట్టినారు అంటే అబ్బా ఈ యేసునామం కోసం మేము తన్నులు తినడానికి దేవుడు మమ్మల్ని అర్హులుగా ఎంచుకున్నాడా, పాప ఎంత బాగుంది మా జీవితం అంటున్నారట. వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయింది. ఒకప్పుడు యేసు ప్రభు ఇదో ఈయన ఆయనతో ఉన్నాడు కదా అంటే, నాకు ఆయన యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు పేతురు. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, పేతురు బాగా బలగొట్టినారు, ఇంకా కొడితే బాగుండు, నాకు నేను చచ్చిపోతే ఇంకా బాగుండు. ఎందుకు? దేవర్ లవింగ్ గాడ్ సో మచ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళ జీవితంలో జరిగింది ఏంటంటే, ది లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ షెడ్ అబ్రాడ్ ఇన్ దర్ లైఫ్స్, ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాక ఏమవుతుందంటే దేవుని ప్రేమ మనలో వస్తుంది. హల్లెలూయా. దేవుని పట్ల ప్రేమ. ఈ మధ్యరాత్రి వేళ పౌలు శీలాలు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, తర్వాత పాటలు పాడినారంట. అప్పుడు ఏమైందంటే ఖైదీలంతా వింటున్నారంట. ఎవరా ఈ రాత్రి పూట ఇంత డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు కొందరు ఖైదీలు. దేవుని తెలిసిన ఖైదీలు ఏం చేస్తున్నారు? ఓకే, ఎవరో పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, మనం కూడా స్తుతిస్తాం. దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ పీపుల్. అయితే ఏమైందంటే రిజల్ట్ ఏమైందంటే 26th వర్స్ చదవమా. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన. ది ప్రిజన్ విచ్ ట్రైడ్ టు హోల్డ్ దీస్ పీపుల్, దాని ఫౌండేషన్స్ షేకెన్. హల్లెలూయా. ఇఫ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హోల్డింగ్ యూ, ఏదన్నా మిమ్మల్ని గట్టిగా బంధించి పెట్టినట్లయితే, when you praise God, its foundations will be shaken. Hallelujah. ఏమైంది? ది ఫౌండేషన్స్ ఆఫ్ దట్ ప్రిజన్ పగిలిపోయినట్ట కదా. ఫౌండేషన్స్ ఏమైనా కదిలినాయట. తర్వాత తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళ ఇద్దరి బంధకములు అన్నారా? పౌలు శీలాలే కదా ప్రార్థన చేసింది, పౌలు శీలాలే కదా ప్రైజ్ చేసింది. పౌలు శీలాల బంధకాలు ఊడేను అని చెప్పిండా? అందరూ అంటే అందరూ ఖైదీలు అందరికీ కూడా. హల్లెలూయా. వెన్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఇస్ ప్రైజింగ్ గాడ్, నీ నుంచి ఇతరులు కూడా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు. నువ్వు నీ బంధకాలే కాదు, ఇతరుల బంధకాలు కూడా పోయేదానికి యూ విల్ బి ది రీజన్. హల్లెలూయా. అలా అందరి బంధకాలు ఊడిపోయినాయంట. ఊడిపోయిన తర్వాత ఏమైంది? అంతలో చెరసాల నాయకుడు మేలుకొని వండర్ఫుల్ కదా. ఏ ఆఫీసర్ అయితే వీళ్ళని జైల్లో పెట్టిండో అదే ఆఫీసర్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సార్ అని పడిపోయిండు. హల్లెలూయా. గాడ్ క్యాన్ టర్న్ థింగ్స్ ఇన్ మూమెంట్స్. కొన్ని మూమెంట్సే
ఎంత టైం అయింది? ఒక 1 hour ప్రైజ్ చేసింటారా, 2 hours చేసింటారా? ఇట్ వాస్ స్టిల్ నైట్ ఇట్ సెల్ఫ్. మిడ్ నైట్లో వీళ్ళు దే స్టార్టెడ్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది? ఇదంతా నైట్లోనే జరుగుతుంది. మీరు గమనించండి, ఇదంతా రాత్రి జరుగుతుంది. తర్వాతమ్మా వారు వెలుపలికి తీసుకొచ్చి, ఆ. "ప్రియులారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నది?" ఆగుదాం ఒక నిమిషం. పౌలు శీలాలు ఏమైనా ఈయనకు చెప్పినారా? రక్షణ గురించి కానీ ఏమైనా టీచింగ్ ఇచ్చినారా? ఏమి లేదు. ఈ జైలు గోడలు, జైలు యొక్క పునాదులు బద్దలయ్యేసరికి, తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకాలు ఊడేసరికి ఈ ప్రిజనర్కు ఒక ఆలోచన వచ్చింది. ఏదో జరుగుతుంది, సమ్ సూపర్ న్యాచురల్ ఇంటర్ఫిరెన్స్ ఇక్కడ జరుగుతుంది, సమ్ సూపర్ పవర్ ఈజ్ వర్కింగ్ హియర్. హల్లెలూయా. ఆయన ఒక మాట అడిగిండు, నేను కూడా మీలాగా కావడానికి ఏదైనా అవకాశం ఉందా? నేను మీ ఫ్యామిలీలోకి రావడానికి, నేను రక్షణ పొందడానికి ఏదైనా అవకాశం ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. నేను తెలియక ఏదో నేను జైల్లో పెట్టాను, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు బయటికి రండి అని బయటికి తీసుకొచ్చేసిండు. బయటికి తీసుకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ ఐ కెన్ బి సేవ్డ్? నేను రక్షింపబడటానికి ఏదైనా అవకాశము ఉందా అని అడుగుతున్నాడు. పాలు ఏం చెప్తున్నాడు చూడండి. వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి, ఆ, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి, ఆ. అతనికి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించి, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి తీసుకుపోయినాడు ఆయన. పౌలుకు శీలాకు ఏదో కప్పేసిండు, ఇంటికి తీసుకొని పోయిండు. ఇంట్లో కూడా పోయి ఈ దెబ్బలు తగిలి ఇట్లా ఉన్న పరిస్థితుల్లోనే దే స్టిల్ ప్రీచ్డ్ గాస్పెల్. హల్లెలూయా. లేదండి, నేను ఫస్ట్ హాస్పిటల్కి పోవాలా, ఫస్ట్ హాస్పిటల్ పోయి నేను ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత నేను వస్తాను అన్నాడా? లేదు. ఆ దెబ్బలతోనే వాళ్ళు ఇంటికి పోయినారు. వాళ్ళకేముండిందంటే దేర్ ప్రైమ్ ఇంపార్టెన్స్ వాజ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సీక్ యీ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ ది థింగ్స్ ఆల్ అంటే ఏమేం కావాలో రాసి పెట్టుకోండి. లిస్ట్ అవుట్ వాట్ ఆల్ యూ వాంట్. వీళ్ళకి దెబ్బలు తగిలినా ఏం తగిలినా వాళ్ళ ప్రైమ్ ఇంపార్టెన్స్ ఏంటంటే గాడ్స్ కింగ్డమ్. నేను ఈ వాక్యం చెప్తే ఒక్కరు రక్షింపబడినా చాలు, ఒక్కరు దేవుని నమ్ముకున్నా చాలు, 1 person, ఓకే, ఇట్స్ ఇనఫ్ ఫర్ us. హల్లెలూయా. వాళ్ళ డిజైర్ ఏముండేదంటే రక్షణ పొందాలా, సంబడీ షుడ్ బి సేవ్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దట్ వాస్ దేర్ యాటిట్యూడ్, ఏమైంది? దేవుని వాక్యాన్ని బోధించిరి. 33rd verse. రాత్రి ఆ గడియల్లోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాడు. గాయములను కడిగిన రక్తం గారుతుంది. ఆ రక్తం గారుతూ అదే విధంగా వాక్యం చెప్పిండు. అయితే ఆ యొక్క ఆఫీసర్ ఏం చేసినట్టే గాయాలను కడిగేసినట్ట. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. బాప్తిజం ఎప్పుడు పొందినారు? ఆ రాత్రే. బాప్టిజం క్లాసెస్ లేవు. నువ్వు బాప్టిజం తీసుకుంటే ఈ చర్చికి ఖచ్చితంగా రావాలా అనేది లేదు. అవునా? ఉందా అట్లేమన్నా? లేదు. పాల్ ఈజ్ నాట్ రన్నింగ్ ఎ చర్చ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌలు శీలాలు చర్చ్ రన్ చేయలేదు. బాగా గమనించండి. దే ఎస్టాబ్లిష్ చర్చెస్, వాళ్ళు అపోజల్స్. అయితే వాళ్ళ బాప్తిస్మము ఆ రాత్రే యేసుప్రభువుని అంగీకరించిన ఆ రాత్రే బాప్తిస్మం తీసుకున్నారు. అడుగును ఇంకా ఎంతమంది బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు? యు ఆర్ వాకింగ్ ఇన్ డిసోబీడియన్స్. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందు వారికి రక్షణ, నమ్మని వానికి శ్రమ కలుగుతుంది. నేను నమ్మినానని చెప్పి నువ్వు బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా ఉన్నావు అంటే చనిపోతే నువ్వు పరలోకం పోతావని గ్యారంటీ లేదు. ఓన్లీ ఫ్యూ అకేషన్స్, కొన్ని అకేషన్స్లోనే బాప్టిజం లేకుండా పరలోకానికి పోయిన అవి కొన్నే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సిలువ మీద ఉన్న దొంగ, వాడు ఆల్రెడీ సిలువ మీద ఉన్నాడు. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కమింగ్ డౌన్ అండ్ టేకింగ్ బాప్టిజం. వాడు అప్పుడే యేసుప్రభుని అడిగిండు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంలో, ఓకే నువ్వు ఉంటావు నాతో పాటు. దట్స్ ఇట్. హల్లెలూయా. ఆమేన్. అయితే దేవుని వాక్యం అపోస్తలులు చెప్పిన మాటలు ఏంటంటే, నమ్మి బాప్తిజం పొందుట వలన నువ్వు రక్షణ పొందుతావు, నమ్మని వానికి శ్రమ కలుగుతుంది. యేసుప్రభు చెప్పింది ఈ మాటలు. దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ యూ విల్ గో టు హెవెన్ వితౌట్ బాప్టిజం. హల్లెలూయా. పాత నిబంధనలు కూడా ఎర్ర సముద్రం మధ్యలో నడిచిపోయినారు ఇశ్రాయేలీలు. యు నో వాట్ దట్ ఈస్? దట్ ఈస్ బాప్టిజం. న్యూ టెస్ట్మెంట్లో బాప్టిజం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ ద షాడో ఆఫ్ న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ ఈస్ ది రియాలిటీ, ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ ది షాడో. నా షాడో అక్కడ ఉంది, దట్స్ నాట్ ది రియల్ మీ. అర్థమైనా? రియల్ మీ ఇక్కడ ఉన్నా. న్యూ టెస్ట్మెంట్ రియాలిటీ, ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ ద షాడో. హల్లెలూయా. అయితే రాత్రి ఆయన గాయాలను కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినారు. బాప్తిజం పొందకపోతే బాప్తిజం పొందండి, లేకపోతే చచ్చిపోతే పుష్పటాక్. నెక్స్ట్ 34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే
తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. హల్లెలూయా. నైట్కి నైట్ ఒక మిరకల్ జరిగింది. నైట్కి నైటే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ కావడమే కాకుండా ఆ ఇల్లంతా కూడా యేసు ప్రభును తెలుసుకున్నారు. హల్లెలూయా. వై? ప్రేయర్ చేసినందుక, పౌలు శీలాలు ప్రార్థన చేసినందుక జరిగింది? దేనివల్ల జరిగింది? ప్రార్థన చేసి తర్వాత స్తుతులు పాడినారు కదా. దే సాంగ్ ప్రైజెస్. హల్లెలూయా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రైజ్ బ్రింగ్స్ ది పవర్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే ప్రైజ్ చేసే వ్యక్తివి, ఇంకోటి చెప్పనా, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగర్స్. బాగా పాటలు పాడతారు అనా? నువ్వు సింగరా? నవ్వుతున్నావు బాగా సంతోషంగా. గింగర్స్ అవసరం లేదు దేవునికి. బాగా చేస్తారు. గాడ్ ఈజ్ సీకింగ్ వర్షిపర్స్. దేవుడి కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎవరి కోసం? జాన్ 4th చాప్టర్లో ఏమంటాడు? యోహాను 4వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడు? దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, అట్టి వారి కోసమే తండ్రి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను. 24th వర్స్. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ. తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఆ. అది ఇప్పుడును వచ్చేయున్నది. ఆ. నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, ఫర్ ది ఫాదర్ సీకెత్ సచ్. అటువంటి వాళ్ళే కావాలంట. ఎవరు కావాలా? సింగర్స్ కాదు. మైక్ ఇట్లా పెట్టుకొని పడాలా, ఇట్లా అది కాదు. ఆ ట్రిక్స్ తెలియదు కొందరికి. కీబోర్డ్ బాగా ప్లే చేస్తాడు, ఈయన మంచిగా ప్లే చేస్తాడు కదా. కాదు. దేవునికి కావాల్సింది ఎవరు కావాలా? నీ హృదయము దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2 Chronicles 20th చాప్టర్. ఐ లవ్ దిస్ కింగ్. ఇంతకుముందు స్పిరిచువల్ వార్ఫేర్లో ఐ టోల్డ్ అబౌట్ దిస్ కింగ్. మీకు గుర్తుందో లేదో, దెర్ వర్ 400 ప్రాఫిట్స్. గుర్తుందా? 400 మంది ప్రవక్తలు ఉండినారు. యెహోషాపాత్. వెరీ గుడ్. ఇంకొక రాజు పేరు ఏం పేరు? ఆహాబ్. వెరీ గుడ్. దట్ ఈస్ 18th చాప్టర్. 18th చాప్టర్. దిస్ ఇస్ 20th చాప్టర్. చూడండి. యెహోషాపాత్ ఇస్ ఎ గుడ్ కింగ్. యెహోషాపాత్ మంచి రాజు. ఓకే. 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులు బాగా గమనించండి. మోయాబీయులను అమ్మోనీయులను మోయానీయులలో కొందరును నన్నెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసస్తోము అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. చాలు. There were 3 kingdoms which were coming against Jehoshaphat. ఈ రాజు యెహోషాపాతు యూదా రాజు. 3 రాజ్యాలు. ఒకటి మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు. సిరియా వైపు నుంచి వస్తున్నారు వీళ్ళంతా. పెద్ద దండు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది రాజుకు. ఎవరికైనా ఒక బ్యాడ్ న్యూస్ ఎవరో వస్తున్నారంటే ఇట్లాంటి ఏమనిపిస్తుంది? భయం అవుతుంది కదా. న్యాచురల్గా అందరికీ భయం అవుతుంది. భయం అయినప్పుడు కొందరు ఏడుస్తారు. భయంలో కొందరు ఏమంటే అవి తొందరపాటు పనులు చేస్తారు. బట్ దిస్ యెహోషాపాత్ ఈజ్ అ వెరీ గుడ్ కింగ్. ఏం చేసినట్టు అయినా చూడండి, 3వ వచనం చూడండి. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని హల్లెలూయా. He set himself to seek the Lord. వస్తున్నారా మా మీదకి వస్తున్నారా? అయినా పర్లేదు, భయమైంది కొంచెం. అయినా ఏమనుకున్నాడు? లేదు, ఈ టైంలో నేను దేవుని దగ్గరికి పోలే. I should go to God. I should seek the Lord for help. ఈ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారంటే ఒకే ఒకరున్నారు. ఎవరైనా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన హృదయాన్ని నిలుపుకున్నాడంట. ఆమేన్. He set himself to seek the Lord. ఏమైంది? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాసములను ఆచరించుకోవాలని చాటింపగా చాటింపేసి ఇంకా ఈయనేం చేసిందంటే ఆ ఊర్లో అంతా యూదా దేశమంతట్లో కూడా ఒక చాటింపు డప్పు కొడతారు కదా. ఏమని? అందరూ ఉపవాసం ఉండాలి. ఎవ్రీబడి షుడ్ ఫాస్ట్ అని చెప్పి చాటింపేసింది. ఎందుకంటే పెద్ద సైన్యం వస్తుంది, మన మీదకి వస్తుంది. మనమంతా కూడా దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి మనము హెల్ప్ కోసం అడగాలి. కాబట్టి ఎవరు కూడా తినొద్దండి. హల్లెలూయా. తినకపోతే ఏమవుతుంది? క్యాలరీస్ కరుగుతాయి. ఇంకా
తినకపోతే ఏమవుతుంది? ఫ్లెష్ కమ్స్ ఇన్ టు కంట్రోల్. స్పిరిచువల్ యాంటీనా ఓపెన్ అవుతాయి. ఆమెన్. ఫాస్టింగ్ ఉన్న మెయిన్ ఏంటంటే వెన్ యూ ఫాస్ట్ యువర్ స్పిరిచువల్ యాంటీనా విల్ బి ఓపెన్, అంతే, నథింగ్ మోర్. ఓకే. యూదా వారందరూ కూడా యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారంట. అందరూ కూడా దే కేమ్ టు జెరూసలేం. జెరూసలేంకి ఎందుకు వచ్చినారు? అక్కడ టెంపుల్ ఉంది. అక్కడ టెంపుల్ ఉంది, సొలొమోన్ కట్టించిన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే వారికి ఏదైనా జరిగిపోతుంది. హల్లెలూయా. దట్ ఈస్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రామిస్ చేసిండు, మీరు ఈ టెంపుల్ వైపు తిరిగి మీరు ఏం చేసినా దట్ ఈస్ డన్. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ కూడా యూదా ప్రాంతంలో అందరూ వచ్చేసినారంట. ది హోల్ కమ్యూనిటీ కేమ్, ది హోల్ సిటీ కేమ్, ది హోల్ కంట్రీ కేమ్. అక్కడికి వచ్చి అందరు కూడా నిలబడుకున్నారంట. అప్పుడు చూడండి 5వ వచనం. ఒక్క నిమిషం. కాంగ్రిగేషన్ అంతా వచ్చింది. మామూలుగా దేవాలయంలో కానీ ఎక్కడైనా కూడా రాజుకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే కింగ్ ఈజ్ ఆల్సో అన్ అనాయింటెడ్ పర్సన్. ఆ కాలంలో 3 people వర్ ఇంపార్టెంట్లీ అనాయింటెడ్. ఒకరు వచ్చేసి ది ప్రీస్ట్, సెకండ్ ఈజ్ ప్రాఫెట్, థర్డ్ ఈజ్ కింగ్. సౌలు రాజుతో మొదలైంది. సో యెహోషాపాత్ అనే రాజు కూడా అభిషేకింపబడిన వాడు. అయితే హీ హ్యాడ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ది టెంపుల్, పక్కకు నిలబడొచ్చు. అయితే ఈ రాజు ఎటువంటి రాజు అంటే తనను తాను చాలా తగ్గించుకున్నాడు. ఏం చేసిండంట, కాంగ్రిగేషన్ అంతా ఉంటే సపరేట్గా ఉండకుండా కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడుకున్నాడంట. హల్లెలూయా. అందరిలాగే దేవుని వైపు తిరిగి ప్రార్థన లీడ్ చేస్తున్నాడు. బాగా గమనించండి. హీఈస్ హంబులింగ్ హిమ్సెల్ఫ్. ప్రభా, ఐఎమ్ నాట్ ఏ సపరేట్ పర్సన్. రేపు యుద్ధంలో ఓడిపోతే అందరితో పాటు నేను చచ్చిపోతాను, అవునా? బట్ ఆయన గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే, నేను ఇటువంటి వాడినే, నన్ను నువ్వు రాజుని చేసావు. ఐఎమ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, బట్ యూ మేడ్ మీ ఏ కింగ్. హల్లెలూయా. ఈయనకున్న తగ్గింపు చూడండి. ఆయన జనుల మధ్యలో నిలబడినట. రాజుకు జనులకు మధ్య. ఇప్పుడు చూడండి, ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే ఒక తాడు కట్టేస్తారు. ఒక తాడు కట్టి ఎస్కాట్ అంత జెడ్ కేటగిరీ ఉంటుంది. డ్యూటీలు వేస్తారు, అన్నీ వేస్తారు. పోయి నిలబడుకోవాలి, మేము బయట ఉండాలి, ఎవరి దగ్గర పోరు. బికాస్ దే మెయింటైన్. బట్ దిస్ కింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కింగ్. హల్లెలూయా. ఈయన ప్రజల మధ్యలో నిలబడుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. మా పితరుల దేవా యెహోవా, నువ్వు ఆకాశమంతా నువ్వే దేవునివి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వండర్ఫుల్. ఈయన చెప్తున్న మాటలు గమనించండి. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు వీరు, అన్యజనులు. వీళ్ళ రాజ్యాలను కూడా పరిపాలించేది ఎవరు? ఈ రాజులు కాదు. ఎవరంట? యెహోవా. హల్లెలూయా. వీళ్ళ రాజ్యాలను పరిపాలించేది కూడా నువ్వే. ఆకాశంలో పరిపాలన చేసేది నువ్వే. హల్లెలూయా. అంటే యు ఆర్ వర్కింగ్ ఎవ్రీవేర్, యు ఆర్ రూలింగ్ ఎవ్రీవేర్. ఆమేన్. ఎవరికి బలం చాలదు. ఈ పాయింట్ అర్థమైందా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఒక్కసారి ఎర్ర సముద్రం దాటినప్పటి నుంచి వీళ్ళంతా హీరోస్ అయిపోయినారు. ఎంత హీరోస్ అంటే వీళ్ళలో ఎంత విశ్వాసం వచ్చిందంటే ఏ రాజ్యాన్నైనా ఓడిచేస్తామనే దాంట్లో ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్పిండంటే, వీళ్ళని ముట్టొద్దండి, వాళ్ళని ముట్టొద్దండి, వీళ్ళని ముట్టొద్దండి. ఎందుకు ముట్టొద్దు అన్నాడంటే, మీరందరినీ నిర్మూలన చేసుకుంటూ పోతే అడవి మృగాలు ఎక్కువైపోతాయి. అడవి మృగాలు ఎక్కువైపోతాయి. ఎక్కువైపోయినప్పుడు మీకు ప్రమాదం అవుతుంది అని చెప్పి వీళ్ళని ముట్టొద్దండి, వాళ్ళని ముట్టొద్దండి అని అప్పుడు చెప్పిండు. ఈయన గుర్తు చేస్తున్నాడు దేవునికి, నువ్వు ఆ రోజు వాళ్ళని ముట్టొద్దు, వీళ్ళని ముట్టొద్దు అని చెప్పినావు కదా మన వాళ్ళకు. ఒకవేళ ముట్టి అప్పటికే వీళ్ళని నాశనం చేస్తుంటే ఈరోజు మా పరిస్థితి ఇది కాదు కదా అని దేవునికి గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా.
ఇది ఇంపార్టెంట్. ఈ 11th పాయింట్ అందరూ అర్థం చేసుకోండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యంలో నుండి ఆ. మమ్మల్ని తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించి చాలు ఒక్క నిమిషం. నీవు మాకు అనుగ్రహించినటువంటి నీ స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్. దేవుడు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు హీ గివ్స్ యూ అన్ ఇన్హెరిటెన్స్. యేసుప్రభువును అంగీకరించినప్పుడు యూ గాట్ అన్ ఇన్హెరిటెన్స్. ఏంటి నీకు వచ్చిన ఇన్హెరిటెన్స్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఇన్హెరిటెన్స్? హెల్త్ ఈస్ అన్ ఇన్హెరిటెన్స్. యేసుప్రభువును అంగీకరించిన యు ఆర్ వాకింగ్ ఇన్ గాడ్, ఇన్ క్రైస్ట్ అన్నప్పుడు యు ఆర్ వాకింగ్ ఇన్ ది హెల్త్. హల్లెలూయా. యు ఆర్ వాకింగ్ ఇన్ క్రైస్ట్ అంటే యు ఆర్ వాకింగ్ ఇన్ ప్రాస్పెరిటీ. Prosperity is your inheritance. Money is your inheritance. You get money. Amen. You may be poor, but as you walk in the Lord, as you walk with the Lord, ఏమవుతుందంటే automatically it comes. Hallelujah. Health is inheritance. బట్ నోట్ చేసుకోండి కావాలంటే, మన ఇన్హెరిటెన్స్ ఏంటి? మనకు దేవుడి నుంచి వచ్చే స్వాస్థ్యం ఏంటంటే హెల్త్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్, ప్రాస్పెరిటీ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్, విక్టరీ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. ఏ పరిస్థితిలో అయినా విక్టరీ మనదే. గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద సైన్యం ఉన్నా, ఎంత ఘోరమైన పరిస్థితి ఉన్నా కూడా మనదే విక్టరీ, మనమే గెలిచేది. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, అది కూడా మన ఇన్హెరిటెన్స్. యేసు ప్రభువుకి ఎటువంటి విజ్డమ్ ఉందో నీకు ఆ విజ్డమ్ ఉంది. దేవునికి యేసు ప్రభువుకి ఎటువంటి నాలెడ్జ్ ఉండిందో, ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండిందో అది కూడా మనకు ఇన్హెరిటెన్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునికి కలిగినదంతా కూడా నీదే. హల్లెలూయా. అది మన స్వాస్థ్యం. బాగా గమనించండి. వీళ్ళకు ఈయన ఇప్పుడు గుర్తు చేస్తున్నది ఏంటంటే, ప్రభువా నువ్వు మాకిచ్చిన స్వాస్థ్యంలోంచి వీళ్ళు మమ్మల్ని జరపడానికి వచ్చేస్తున్నారు, ఈ స్వాస్థ్యాన్ని మన నుంచి తీసివేయడానికి వీళ్ళు వస్తుంటున్నారు. హల్లెలూయా. ఈయన దేవునికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో ఏం జరుగుతుందంటే, క్రిస్టియన్స్లో సైతాన్ ఆల్రెడీ వచ్చేసి స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. హెల్త్ పోయింది, డబ్బులు పోయినాయి. మరి యెహోషాపాతు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఇది నీ స్వాస్థ్యం, నువ్వు మాకిచ్చిన స్వాస్థ్యం. ఆ మాట చెప్పగలరా మీరు? లార్డ్, ప్రాస్పెరిటీ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, దిస్ ఈజ్ మైన్, ఐ కెనాట్ లివ్ పూర్, ఐఎమ్ ఎ రిచ్ పర్సన్. బైబుల్ సేస్ ఐఎమ్ ఎ రిచ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దో హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, he became poor so that out of his poverty we would become rich. This is the grace of God. దేవుని కృప ఏంటి? నువ్వు ఏదో దేవునికి డబ్బులు ఇస్తే నువ్వు ధనవంతుడు కావు. బాగా గుర్తుపెట్టుకోండి. యువర్ ప్రాస్పెరిటీ ఈజ్ నాట్ ఇన్ యువర్ సోయింగ్. నువ్వు దేవునికి నేను ఇస్తే నేను ఇస్తాను కాదు. యువర్ ప్రాస్పెరిటీ ఈజ్ బికాస్ ఆఫ్ క్రాస్. శిలువ మీద యేసయ్య ఏం చేసిండో దాన్ని బట్టి యూ బికమ్ ప్రాస్పరస్. హల్లెలూయా. అండ్ యూ గివ్ టు గాడ్ ఓన్లీ బికాస్ యూ లవ్ హిమ్. దేవుని ప్రేమిస్తే ఇస్తాం అంతే. ఆమేన్. వీఆర్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్. దేవునికి ఒక 1000 రూపాయలు ఇస్తా నాకు మళ్ళా వస్తుంది. హల్లెలూయా. నేను విత్తితే నేను కోస్తాను, రాంగ్. నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు. బికాస్ యేసయ్య ఆల్రెడీ శిలువ మీద అనుభవించేసిండు. హల్లెలూయా. హీ టుక్ అవర్ పావర్టీ, హీ టుక్ అవర్ సిక్నెస్, హీ టుక్ అవర్ షేమ్, హీ టుక్ అవర్ గిల్ట్, ఎవ్రీథింగ్. పాపం అన్నీ తీసుకున్నాడు. సో ఆ శిలువ మీద ఏదైతే ఆయన మోసిండో ఆ పాజిటివ్స్ అన్ని మనకి ఇచ్చేసిండు. దిస్ ఈజ్ అవర్ ఇన్హెరిటెన్స్. ఎవరైతే సిక్గా ఉంటున్నారో జ్ఞాపకం చేసుకొని దేవునికి చెప్పండి, లార్డ్ దిస్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్, హెల్త్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్. నేను దీన్ని వదులుకోవడానికి నాకు ఇష్టం లేదు. వీళ్ళు చెప్తున్నారు, నువ్వు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యంలోంచి వీళ్ళు మమ్మల్ని తోలివేయుటకై వీరు బయలుదేరి వచ్చినారు. 12వ వచనం. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ బేబీ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన ఈ యెహోషాపాతు రాజు, హీ వాజ్ అ కింగ్. బట్ దేవుని దగ్గర ఏమని చెప్తున్నానంటే, ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. వీళ్ళ ఇంత పెద్ద సైన్యము, ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, మాకు శక్తి లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ఏం చేయాలో కూడా మాకు తోచటం లేదు. వీ డోంట్ నో వాట్ టు డూ. నువ్వే మాకు దిక్కు. యు ఓన్లీ ఆర్ ఇంకేం లేదు మాకు, నువ్వే మా స్ట్రెంగ్త్. హల్లెలూయా, హల్లెలూయా. హీ వాజ్ ఆనెస్ట్. ప్రభా నువ్వు నాకు శక్తి ఇస్తే నేను పోయి పోరాడతా, నువ్వు నాకు ఇది చేస్తే నేను పోయి పోరాడతా అనట్లేదు. ఆయన ఏమంటున్నాడు? హీ సీకింగ్ ది లార్డ్ ఫర్ హెల్ప్.
నాయనా నా పరిస్థితి ఇంత బ్యాడ్గా ఉంది, మాకు చుట్టూ ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మాకు నువ్వు ఇచ్చిన దాని నుంచి తీసేయడానికి వీళ్ళు ఎవరో వస్తున్నారు, నువ్వు ఏదైనా చెయ్యి. ఎందుకంటే ఈ సైన్యాన్ని చూసినప్పుడు నాకు శక్తి లేదని అర్థమవుతుంది. వాళ్ళని చూసినప్పుడు ది ఎనిమీ ఈజ్ టూ బిగ్, ఐ డోంట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ది ఎనిమీ ఈజ్ టూ బిగ్, ఐ డోంట్ నో వాట్ టు డూ. ది ఎనిమీ ఈజ్ టూ బిగ్, నువ్వే మాకు ఇంకా దిక్కు అని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? 13వ వచనం. శిశువులంటే పాలు తాగే పిల్లలు. బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లలను ఇంట్లో పెట్టి రాలేదు. ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తున్నారు, పిల్లల్ని ఇంట్లో పెట్టలేదు, చంకనేసుకొని వచ్చినారు. పిల్లలతోనూ ఎవ్రీబడి వాజ్ దేర్. హల్లెలూయా. అందరూ వచ్చేసినారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి 15th verse. Amen. Amen. Be not afraid nor dismayed by reason of this great multitude, for the battle is not yours but God's. ఒక 5 మాటలు గుర్తుపెట్టుకోండి జీవితంలో. ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. ఆమేన్. ఈ 5 మాటలు చెప్పండి. ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. హల్లెలూయా. దేనికి భయపడొద్దండి, జడియొద్దండి. ఎందుకంటే ఈ యుద్ధం మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఈ యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఈ మాటలు చెప్పేసరికి ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. ఈ 5 letters ఎప్పుడు మర్చిపోద్దండి. ఏ పరిస్థితి వచ్చినా ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. వాట్ ఎవర్ యూ మే బి ఫేసింగ్, సే ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. ఐఎమ్ నాట్ ఫైటింగ్, ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. ది లార్డ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. జెహోవా అంటే మీనింగ్ తెలుసా? యు నో ది నేమ్ జెహోవా. దేవుడు జెహోవా అనే పదం ఎప్పుడు రిలీజ్ చేసిండంటే ఎక్సోడస్లో ఇస్తాడు. అంతకుముందు జెహోవా లేదు, ఆ నేమ్ పెట్టలేదు ఆయన. మోసెస్ వాళ్ళకి చెప్తాడు ఎందుకు జెహోవా అని చెప్పింది తెలుసా? జెహోవా మీన్స్ ది లార్డ్ ఇన్ ది క్యాంప్, ది లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి. ఫస్ట్ టైం హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ జెహోవా. జెహోవా మీన్స్ ది లార్డ్ ఇన్ ది క్యాంప్, యుద్ధం చేసే ఆ యొక్క క్యాంప్లో నేను ఉన్నాను అని. ది లార్డ్ ఆఫ్ హోస్ట్, సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు యుద్ధానికి పోతున్నారు కాబట్టి హీ షోడ్ హిమ్సెల్ఫ్ దట్ ఐఎమ్ యువర్ కెప్టెన్. మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, వాట్ ఎవర్ బి ది బ్యాటిల్ వీఆర్ ఫేసింగ్, వీ షుడ్ డిక్లేర్, వీ షుడ్ రిమెంబర్, వీ షుడ్ రికగ్నైజ్ దట్ హీ ఈజ్ ది వన్ హూ ఇస్ ఫైటింగ్ ఫర్ అస్. హల్లెలూయా. ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరిగింది చూడండి 16th. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోండి, బట్ మీరు పోట్లాడాల్సిన అవసరము లేదు, నిమిత్తం లేదు. మీరు యుద్ధానికి ఎట్లా పోతారో అట్లా లైన్స్ లో నిలబడండి, లైన్స్ వేసుకొని నిలబడండి దాని ప్రకారంగా. రేపైతే మీరు యుద్ధానికి పోండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరైతే లైన్స్ వేసుకొని కరెక్ట్గా యుద్ధానికి ఎట్లా పోతారో అట్లే పోండి, మీరు వాళ్ళ మీదకి పోండి. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. 18th. He worshipped God. పడిపోయిండు. 19th verse.
దిస్ ఈస్ ది నెక్స్ట్ మార్నింగ్ ఏం జరుగుతుంది? వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, ఆ. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఒక్క నిమిషం. దిస్ కింగ్ ఈజ్ అగైన్ టేకింగ్ చార్జ్. ఏమని చెప్తున్నాడంటే, నా మాట వినండి. ఎందుకు చెప్తున్నాడంటే, ఈ మాటలు, ఈ ప్రాఫెట్ చెప్పిన మాటలు విని 24 hours అయిపోయింది. నిన్న రాత్రి ఏమో చెప్పినారు, నిన్న సాయంత్రం ఎప్పుడో చెప్పినాడు ప్రాఫెట్. ఈరోజు పొద్దున వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే నిన్న చెప్పినప్పుడు విశ్వాసం ఉంటుంది, ఈ రోజుకు పోవచ్చు. సో ఈయనేం చెప్తున్నాడంటే, హీస్ జస్ట్ ఛార్జింగ్ దెమ్ అప్, బూస్టింగ్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాడు. ఆమేన్. కొన్నిసార్లు అనుకుంటున్నాం, మేము ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదండి లైఫ్లో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతావు? నువ్వు దేవుణ్ణి నమ్ము, విల్ బి ఎస్టాబ్లిష్డ్. నేనేం ప్రాస్పర్ కావటం లేదండి. బిలీవ్ హిస్ ప్రాఫిట్స్. ఐఎమ్ యువర్ ప్రాఫిట్. నేను మీకు దేవుని వాక్యం చెప్తున్నా, ఐఎమ్ యువర్ ప్రాఫిట్. నన్ను నమ్మండి, ఈ మాటలు నమ్మండి. ఏమవుతుంది? యూ విల్ ప్రాస్పర్. యు బిలీవ్ ది వర్డ్స్ దట్ మీకు ఏమి కావాలన్నా కూడా యేసుక్రీస్తు ఆల్రెడీ శిలువ మీద చేసిన మాటలు నమ్మండి. యూ విల్ ప్రాస్పర్. కష్టంగా ఉంది ఇంట్లో, యూ విల్ ప్రాస్పర్. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. నమ్మండి ఆ మాట. ఈ 5 words రాసి పెట్టుకొని ఇంట్లో గోడకు రాసి పెట్టుకోండి ఎక్కడన్నా. ది బ్యాటిల్ ఈజ్ ది లార్డ్స్. బిలీవ్ దట్. బిలీవ్ గాడ్, యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్. బిలీవ్ హిస్ ప్రాఫిట్స్, యూ విల్ ప్రాస్పర్. హల్లెలూయా, ఆమేన్. చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, ఒక్క నిమిషం. దేవుడు చెప్పిండా నన్ను స్తుతించండి అని ఏమైనా చెప్పిండా? చెప్పలా. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కింగ్. ఈయన ఏం చేస్తున్నాడంటే, యుద్ధానికి అందరు లైన్స్ లో రెడీ అయిపోయినారు, పోతున్నారు. ఈ కింగ్ ఏమన్నాడంటే, మామూలుగా వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏం చేద్దాం మనం గమ్మున మామూలుగా ఉందాము అనుకుంటారు. బట్ దిస్ కింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కింగ్. ఏమనుకుంటారంటే, దేవుడు మనకి ఎట్లా విక్టరీ ఇస్తున్నాడు, ఇస్తానని చెప్పిండు, ఇస్తున్నాడు. సో వై నాట్ వి జస్ట్ ప్రైజ్ హిమ్ అని చెప్పి అప్పటికప్పుడు ఉన్న మ్యూజిషియన్స్ అందరినీ పిలుచుకొని వచ్చి ఫస్ట్ లైన్లో ఎవరు పెట్టిండంటే మ్యూజిషియన్స్, సింగర్స్నే పెట్టేసిండు. హల్లెలూయా. అండ్ దే స్టార్టెడ్ వర్షిపింగ్. చూడండి. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. హల్లెలూయా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, అక్కడే అర్థం. వాళ్ళు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైంది? యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మందవాసుల మీదను మాటుగాళ్ళను పెట్టెను. మాటుగాండ్రు అంటే ఎవరో కాదు, బాగా ఆలోచించండి. అంబ్యూష్మెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంబ్యూష్మెంట్ అంటే సీక్రెట్గా దాచుకొని అటాక్ చేస్తారన్నమాట. బాగా ఆలోచించండి. ఇక్కడ ఎవరో మనుషులు కాదు, మాటుగాండ్రు. ఈ 3 కింగ్డమ్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి అమ్మోనీయులు, ఒకటి వచ్చేసి మొయాబీలు, మేయోనీయులు. 3 కింగ్డమ్స్ వచ్చాయి. ఈ 3 కింగ్డమ్స్లో ఒకరికొకరు మాటుగాండ్రు అయిపోయినారు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఒకరి మీదకి ఒకరిని మాటుగాండ్రులాగా వాళ్ళ మైండ్ సెట్ని మార్చేసారు. వీళ్ళు ఏమనుకున్నారు? ముగ్గురం పోయి యూదా మీద యుద్ధం చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ మైండ్ సెట్ సడన్ గా మారిపోయింది. వాళ్ళకి తెలియకుండా ఒకరి మీద ఒకరు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. చూడండి ఏం చేస్తున్నాడు. అండ్ వెన్ దే బిగాన్ టు సింగ్ అండ్ ప్రైజ్. అక్కడ ఇంగ్లీష్లో అన్నమాట. వెన్ దే బిగాన్ టు సింగ్ అండ్ ప్రైజ్ అంటే వాట్ ఇఫ్ దే డిడ్ంట్ బిగిన్ టు సింగ్ అండ్ ప్రైజ్? వాళ్ళు పాటలు పాడటానికి స్తుతించకపోతే ఏమైండేది? ఇంకా డిలే ఉండేది. మిరకల్ డిలే ఏం లేదు. అయితే బాగా గమనించండి. వెన్ దే బిగాన్ టు సింగ్ అండ్ ప్రైజ్ గాడ్, ఏం జరిగిందంట? ది లార్డ్ సెట్ అంబిష్మెంట్ అగైన్స్ ది చిల్డ్రన్ ఆఫ్ అమోన్, మోయాబ్ అండ్ మౌంట్ సేర్. కదా చూడండి. వాళ్ళు పాట చదవ పైన చదువు 22nd verse. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మందవాసుల మీదను మాటుగాళ్ళను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మంద నివాసులను కొద్దిగా చంపి నిర్మూలం చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడుగుపించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టిరి. ఆమేన్. ఏమైపోయింది? వాళ్ళలో ఒకరొకరు పడుచుకున్నారట. గాడ్ బ్రాట్ ఎ కన్ఫ్యూషన్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ ఈజ్ కన్ఫ్యూజింగ్ ది ఎనిమీ. ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో గాడ్ ఈజ్ కన్ఫ్యూజింగ్ ది ఎనిమీ హూ ఈస్ కమింగ్ అగైన్స్ట్ యూ. హల్లెలూయా. 24వ వచనం. యూదా వారు అరణ్యమందున్న కాపురుల గుర్రము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా, వారు
హల్లెలూయా. ఒక్కడు ఎంత పెద్ద సైన్యం వచ్చిందంట. బిగ్ 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 కింగ్డమ్ వచ్చేసింది వాళ్ళ మీదకి. ఓ పెద్ద సైన్యం వచ్చేసింది. బిగ్ ఆర్మీ కేమ్. ఏమైందంట? అందరూ పడుచుకున్నారు. వీళ్ళేమో పాటలు పాడుకుంటూ వస్తున్నారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయనను ఏమన్నాడమ్మా? వాళ్ళ పాట ఏం పాడినారు? ఫర్ హిస్ మర్సీస్ ఎండ్యూర్ ఫర్ ఎవర్ కదా. యెహోవాను స్తుతించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. వాళ్ళు అదే పాట పాడుకుంటూ పోతున్నారు. బ్లెస్ ది లార్డ్ మై సోల్, మై సోల్ పాడుకుంటూ పోతున్నారు. సడన్ గా పోయి చూసేసరికి అరే కుప్పలు తెప్పలుగా శవాలన్నీ పడినాయి. అరే చూస్తున్నారు. ఎవరు ఒక్కరైనా కదులుతున్నారా? ఎవరు కదలట్లేదు. ఎవ్రీబడి ఈజ్ డెడ్. హల్లెలూయా. ఏం చేస్తారంటే వీళ్ళు చూడండి 25వ వచనం. విస్తారమైన ధనము, మూడు దినాలు పట్టింది. హల్లెలూయా. బాగా గమనించండి. వీళ్ళేమనుకున్నారు? దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, ప్రభువా మాకు శక్తి చాలట్లేదు, ప్రభువా ఈ విస్తారమైన సైన్యం ముందు నిలబడటానికి మాకు బలం చలిపోవటం లేదు, ఏమి చేయాలో తోచటం లేదు, నువ్వే మా దిక్కు అని అన్నారు. అవునా? ఎందుకంటే చంపేస్తారు, మా ఉన్నవన్నీ తీసుకుపోతారు అనుకున్నారు. అట్లేమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. పైగా వాళ్ళందరూ చనిపోయినారు. వీళ్ళు పోయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి 3 days పట్టిందంట. ఒక్కొక్కరికి ఎంత డబ్బు దొరికిందంట, ఎన్ని నగలు దొరికాయంటే జస్ట్ టు క్యారీ దోస్ థింగ్స్, వాళ్ళ ఇండ్లకు తీసుకొని పోవడానికి తెచ్చుకోవడానికి ఇట్ టుక్ 3 days. హల్లెలూయా. అందుకే 91st Psalm గుర్తొస్తుంది నాకు. ఏమంటాడంటే నేను అతన్ని విడిపించి గొప్ప చేసేదన్నట్టు. హల్లెలూయా. ఐ షల్ డెలివర్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. యు నో వాట్ ఈస్ ఆనరింగ్? దేవుడు ఆనర్ చేయడం అంటే హీ గివ్స్ మనీ. ఈరోజు లోకంలో ఎవరన్నా చూడండి, డబ్బులు దండిగా ఉన్నవాడిని ఎవ్రీబడి విల్ ఆనర్. డబ్బులు దండిగా ఉంటే ఎవ్రీబడి విల్ ఆనర్. వెన్ గాడ్ ఆనర్స్, దిస్ ఇస్ ది. ఏం జరిగింది? వీళ్ళు ప్రాణాలు పోకుంటే చాలు అని దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడు ఏం చేస్తున్నాడు? వెన్ గాడ్ డీల్స్ విత్ థింగ్స్, వీళ్ళపై కొట్లాడారనుకో గెలవచ్చేమో, కానీ ఇంత విస్తారమైన పరిస్థితి జరగదు. కొందరు పారిపోయి ఉండొచ్చు, మనుషులు కొట్లాడితే కొంచెం పారిపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే దేవుడు, వెన్ గాడ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ సిచ్యుయేషన్స్, హోలీ స్పిరిట్ ఈజ్ అ సూపర్ హీరో. హోలీ స్పిరిట్ ఈజ్ అందరూ చెప్పండి, సూపర్ హీరో. ఎవరు? హోలీ స్పిరిట్ ఈజ్ అ సూపర్ హీరో. నిజంగా సూపర్ హీరో. నేను మా ఇంట్లో నా అల్మరాలో రాసి పెట్టుకుంటా, సూపర్ హీరో అని రాసుకుంటా. ఎందుకు తెలుసా? హీఈస్ అ సూపర్ హీరో. దెర్ ఇస్ నో డౌట్. అందరూ సినిమాల్లో అంతా డూప్స్ డమ్మీ అంతా ఏముండదు అక్కడ. బట్ ఈయన రియల్ హీరో, ట్రూ హీరో. ఏ పరిస్థితి వచ్చినా వెన్ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ థింగ్స్ విల్ చేంజ్ డ్రమాటికల్లీ. పరిశుద్ధాత్ముడు వచ్చిందంటే ఒక క్షణంలో అన్ని మారిపోతుంటాయి. వీళ్ళు చూసేసరికి యుద్ధం ఎట్లా జరిగింది, ఎవరెవరు చంపుకున్నారు కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలిసిందంతా పోయి చూసేసరికి చచ్చిపోయినారు. కొల్ల సొమ్ము తీసుకోవడానికి 3 రోజులు పట్టింది. దే బికేమ్ రిచ్, ఎవ్రీబడి బికేమ్ రిచ్. ఏదైతే యుద్ధం వస్తుంది అనుకున్నారో దట్ టర్న్ టు బి ఎ గుడ్ ఫర్ దెమ్. హల్లెలూయా. ఏదైతే కష్టం వచ్చింది అనుకున్నారో గాడ్ టర్న్ ఇట్ టు గుడ్ ఫర్ దెమ్, బికాస్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ దెమ్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించు వారికి సమస్తము. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైందంట? బెరాకా అనే పేరుంది. హల్లెలూయా. ఇంతకుముందు ఏం జరిగింది? ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. అందరూ ఫాస్టింగ్ చేసి రావాలన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రైజ్ అండ్ వర్షిప్ మీటింగ్ అని పెట్టుకున్నారు. హల్లెలూయా. మళ్ళీ అగైన్ కింగ్ ఈజ్ దేర్. ఫ్రంట్లో కింగ్ ఉండి వీళ్ళందరినీ తీసుకుపోతున్నాడు జెరూసలేంకి. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఒకవేళ మేలు చేసినప్పుడు మర్చిపోద్దండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను
దేనిని మరవకము. హల్లెలూయా. అండ్ దిస్ మ్యాన్ ఈజ్ సచ్ ఎ గుడ్ మ్యాన్. ఏం చేస్తుంటే దేవుడు నాకు మంచి చేసిండు అని చెప్పి అందరినీ మళ్ళీ అందరండి పోదాం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలము సితారాలు వాయించుచు ఊరలు వచ్చిరి. ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చింది. ఆమేన్. దిస్ ఇస్ సో వండర్ఫుల్. 29th verse. ఎవరికైనా దేవుడు నీ పక్షమున పోరాడుతున్నాడని తెలిస్తే వాళ్ళు భయపడతారు. హల్లెలూయా. ఈ యెహోషాపాత్ సైడ్, యూదా సైడ్ దేవుడే ఉండి పోరాడిండు అనే విషయము మిగతా దేశాలకంతా తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఇంత పెద్ద సైన్యం వచ్చింది, బట్ దే ఆల్ డైడ్ ఈవెన్ వితౌట్ ఫైటింగ్. వాళ్ళు ఫైటింగ్ కూడా చేయలేదు, అందరు చచ్చిపోయినారు. ఇది పాకిపోయింది. అబ్బో వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన నుండి పోరాడుతున్నాడు. హల్లెలూయా. దానివల్ల ఏమైందంటే ఆల్ ది అదర్స్ దే గాట్ టెరిఫైడ్. భయం అయిపోయింది అందరికీ. ఈరోజు ఎవరైనా నీ మీదకి వచ్చిండొచ్చేమో, వెయిట్. ఎవరైనా నీ మీదకి వచ్చిండొచ్చేమో, బట్ వెయిట్. ఎందుకంటే వెన్ గాడ్ ఫైట్స్ వాళ్ళు అయిపోతారు, మిగతా వాళ్ళందరికీ ఒక సిగ్నల్ అవుతుంది. హల్లెలూయా. ఎవరు కూడా ఫలానా మనిషి జోలికి పోవద్దండి. హల్లెలూయా. తర్వాత 30th verse. ఈ ప్రకారము అతని దేవుడు. ఎవరి దేవుడు? దేవుడు చాలా మంచి దేవుడు తెలుసు. ఎందుకంటే ఈ యెహోషాపాతు దేవునితో హీ వాజ్ అసోసియేటెడ్ కదా. ప్రతి విషయంలో దేవుని వెతికిండు, దేవుడు కావాలనుకున్నాడు, దేవుని స్తుతించడం మొదలుపెట్టిండు, అందరికి బూస్టింగ్ చేసిండు, మనం ఎట్లయినా దేవుని స్తుతించాలి. ఇవన్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ ప్రకారము అతని దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యూ షుడ్ బి, యువర్ గాడ్ షుడ్ బి ఐడెంటిఫైడ్. సునీల్ దేవుడు, సునీల్ దేవుడు, ఏలియా దేవుడు, శాంతా దేవుడు, అంజలి దేవుడు, షకైనా దేవుడు, ప్రఖ్యా దేవుడు, అందరి పేరు. యూ జస్ట్ దేవుడు హీ కెన్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ అస్. మన దేవునికి ఉన్న మంచి గుణం ఏంటంటే హీ లవ్స్ టు గెట్ అసోసియేటెడ్ విత్. అతని దేవుడు బలం అనిపిస్తుంది నాకు అది. చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహించగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలంగా. దెర్ వాజ్ పీస్. ఎప్పుడైతే వెన్ గాడ్ టేక్స్ ఓవర్ యువర్ లైఫ్ దెర్ విల్ బి పీస్. హల్లెలూయా. మేబీ ఐ నో దట్ మెనీ పీపుల్ కేమ్ హియర్ వితౌట్ పీస్, బట్ అందరు కళ్ళు మూసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ మూవింగ్. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ డియర్ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ డియర్ హోలీ గోస్ట్. థ్యాంక్ యూ డియర్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అసమాధానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. రేపేం జరుగుతుందో మా జీవితాల్లో, మా పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా అలజడిలో అయోమయంలో వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. గాడ్ ఈస్ టెల్లింగ్ ది బ్యాటిల్ ఈస్ ది లార్డ్స్. యూ కెనాట్ ఫైట్. యూ డోంట్ ఈవెన్ ట్రై టు ఫైట్. ఏ పరిస్థితిని కూడా నేను చేసుకోగలలే, నేను మేనేజ్ చేసుకోగలను అని మాత్రం అనుకోద్దండి. బి ఆనెస్ట్ టు గాడ్. ప్రభా నేను చేసుకోలేను ప్రభా, నాకు కష్టంగా ఉంది ప్రభా, ఏం చేయాలో కూడా తోచట్లేదు, నేను అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాను, బట్ ఐ ఫెయిల్డ్. లార్డ్ ఐ లుక్ టు యూ, లార్డ్ ఐ సీక్ యువర్ ఫేస్. నాన్న నేను మీ వైపు తిరుగుతుంటున్నాను తండ్రి, నాకు సహాయం చేయండి. ఈ యొక్క పనిలోనైనా ప్రభా ఇది ఎంత కాలం నుంచి జరగట్లేదు. దిస్ థింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ లార్డ్. ఫర్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ వెయిటింగ్ లార్డ్. ది బ్యాటిల్ ఈస్ ది లార్డ్స్. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 Lift your name, Jesus. Yesaya, 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 Yesaya.